మూవీ విషయానికి వస్తే మద్రాస్ కారన్ మూవీ సగం నచ్చింది, సగం నచ్చలేదండి. ఫస్ట్ హాఫ్ వరకు స్లో అనిపించింది. సెకండ్ హాఫ్ లో స్టార్టింగ్ కాంచి కూడా వేరే రేంజ్ లో పోయినకోవచ్చు ఈ మూవీ. బేసిక్ స్టోరీ విషయానికి వస్తే సత్య అది తెల్లారితే పెళ్లి. సత్య నైట్ పూట కార్ అయితే వేసుకొని వెళ్ళిపోతాడు. అక్కడనే యాక్సిడెంట్ కావటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. మరి సత్య పెళ్ళైందా, గొడవ పడిన వాళ్ళు సత్యాన్ని ఇడిచిపెట్టిర్రా లేదా అనేదే ఈ మూవీ స్టోరీ. ఫస్ట్ హాఫ్ వరకు కూడా కామెడీ సీన్స్, సెంటిమెంట్ సీన్స్ ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. సెకండ్ హాఫ్ లో రాజకీయంగా లేచే దెబ్బకి హీరో ఏం చేశాడు అనేదే ఈ మూవీ స్టోరీ. మనం చెప్పుకోవాల్సింది సత్య క్యారెక్టర్. సత్య క్యారెక్టర్ వేరే లెవెల్లో డిజైన్ చేసి అనుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మూవీ ఎలా ఉంటుందంటే భీమలా నాయక్ మూవీ చూసే ఉంటారు కదా, సేమ్ ఈ మూవీ కూడా అలానే ఉంటుంది. ఎవరికి బలం ఉంటే వాళ్ళే విన్నపైతారు అంటారు కదా, ఈ మూవీలో అలానే ఉంటుంది అనుకోవచ్చు. స్టాప్ వరకు కూడా అక్కడక్కడ లాగ్ అనిపించింది, కానీ కొన్ని ఫైట్ సీన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. సెకండ్ హాఫ్ లో వెళ్ళిపోతే మనం అలా ఇంట్రెస్టింగ్ గా సాగిపోద్ది అనుకోవచ్చు. మూవీని అయితే ఫ్యామిలీతో 100% వాచింగ్ చేయొచ్చు. బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఏం లేదు. మరీ కామెడీ సీన్స్ అయితే అంతగా లేవు, కానీ జస్ట్ యావరేజ్ అనిపించింది కామెడీ సీన్స్ కూడా. ఈ మూవీ చూసేటప్పుడు హీరోకి తెల్లారి పెళ్లి. హీరో యాక్సిడెంట్ చేసి ఒక స్టేషన్ లో కూర్చుంటాడు. ఉన్న కొంచెం టైంలో ఈ కేసుని సాల్వ్ చేసి మరి పెళ్లి కాడికి వెళ్ళాడా అనేదే మెయిన్ పాయింట్ అనుకోవచ్చు మనం. ఏం డౌట్ లేకుండా ఏ మూవీని అయితే స్టార్ట్ చేయండి, ఆహాలో దొరికింది పోయి చూడండి. మన ఛానల్ నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మన ఛానల్ మంచి మంచి మూవీస్ పోయి చూడండి. ప్లీజ్ సపోర్ట్.